హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకనుకుంటున్నారో చూస్తున్నారు కదా! ఇవి లక్కీ బ్యాంబో అలాగే స్నేక్ ప్లాంట్స్ అండి. ఇవి మేము ఊరెళ్ళి రిటర్న్ వచ్చే దారిలో పొదలు పొదలుగా చాలా ఎక్కువ కనిపించాయన్నమాట. నేను చూడగానే ఇంకా ఆగలేకపోయానండి. శుభ్రంగా కొమ్మలు కొమ్మలన్నీ విరిసి ఇంటికి తెచ్చేసుకున్నానన్నమాట. చూస్తున్నారు కదా! ఇది లక్కీ బ్యాంబో అనమాట. చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అలాగే స్నేక్ ప్లాంట్స్ కూడా చూడండి, వందల కొలది మొక్కలు ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో నాకైతే చాలా చాలా నచ్చాయండి. లక్షలు ఇచ్చినా ఇంత హ్యాపీనెస్ రాదేమో. ఎందుకంటే ఇవి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫై అలాగే ఇండోర్ ప్లాంట్స్ కదండి. నాకైతే చాలా నచ్చాయి అనమాట. పైగా మనకు ఫ్రీగా దొరుకుతున్నాయి కదా, అందుకనేసి ఫుల్గా తెచ్చేసుకున్నాను నేను. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ప్లాంట్స్ అయితే. ఈ ప్లాంట్స్ నర్సరీలో అయితే కనుక 200 నుంచి పైనే ఉంటుందండి కాస్ట్. అలాంటిది మాకు చాలా ఫ్రీగా దొరుకుతున్నాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు. చెప్పలేని ఆనందంగా ఉంది. చాలా ఎక్కువ తెచ్చానండి. మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చానమాట. ఇంకా వీలు కుదిరితే ఇంకా ఎక్కువ తెచ్చేద్దాం అనిపించింది, కానీ అసలు తేవడానికి అవ్వలేదు. ఈ స్నేక్ ప్లాంట్స్ చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో అసలు. చాలా చిన్న రాయి మీద ఇవి నాటేయండి. చాలా ఈజీ గ్రో అయిపోతాయి అన్నమాట ఈ ప్లాంట్స్ అనేవి. ఎక్కువ సాయిల్ కూడా లేదండి అసలు చెప్పాలంటే. ఇక్కడ చాలా తక్కువ సాయిల్ మీదనే నాటేసాయి. చూడండి అసలు రూట్స్ అవి ఎంత బాగున్నాయో ఈ ప్లాంట్కి. అది ఒక రాయి అండి. రాయి మీద చాలా తక్కువ సాయిల్ ఉంది, కానీ రూట్స్ అవి మాత్రం చాలా బాగా వచ్చాయి అన్నమాట. చాలా ఈజీ గ్రో అవుతాయి. చూడండి నేను ఎన్ని కలెక్ట్ చేశానో. అలాగే ఇంటికి తేవగానే ఇంకా స్టార్ట్ చేశానండి. ఎందుకంటే మనకు అసలే ఆత్రం ఎక్కువ కదా. తెచ్చి తేవగానే ఎప్పుడు ప్లాంటేషన్ చేయాలా, ఎప్పుడు ఇంట్లో పెట్టేసుకోవాలని ఆతృత ఎక్కువ అనమాట. చూడండి ఎంత, నాకైతే ఇంకా మాటల్లో చెప్పలేనండి, అంత హ్యాపీగా ఉంది. ఇంకా వీలు కుదిరితే ఈ స్నేక్ ప్లాంట్స్ని ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. బెస్ట్ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఇండోర్ ప్లాంట్స్ కోసం. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బెడ్రూమ్లో కానీ మన హాల్లో కానీ ఎక్కడైనా అండి మనం స్నేక్ ప్లాంట్ అనేది కంపల్సరీ పెంచుకోండి. ఇది పెద్దగా దీనికి కేర్ తీసుకోవాల్సిన పని లేదండి. ఒక్కసారి ప్లాంటేషన్ చేసి వదిలేస్తే చాలండి. మనం దానికి పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట. ఇవి చూడండి నేను లక్కీ బ్యాంబో అలాగే స్నేక్ ప్లాంట్ రెండు కూడా నాటేశానమాట. అసలు ఈ లక్కీ బ్యాంబో ప్లాంట్ అయితే నర్సరీలో కొనాలంటే కనీసం 1500 ఉంటుందండి. ఇంత ప్లాంట్ అయితే కనుక చూడండి ఎంత పొద వేసానమాట. స్నేక్ ప్లాంట్ అలాగే లక్కీ బ్యాంబో అలాగే చాలా ఉంటాయండి ఇండోర్ ప్లాంట్స్. ప్రతి ఒక్కరు పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.